మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు హైయర్ స్టడీస్ చదవాలంటే డిగ్రీ తర్వాత ఎంసీఏ ఎంబీఏ లాంటివి చేయాలంటే మీ ప్రభుత్వం ఎలా హెల్ప్ చేస్తుంది? చెల్లమ్మ, గతంలో మీలాంటి వాళ్ళు ఎవరైతే బాగా చదువుకోవాలనుకుంటున్నారో, పై చదువులు చదువుకోవాలనుకుంటున్నారో పీజీ ఫీ రీయింబర్స్మెంట్ పెట్టాం. దాంతోపాటు విదేశాల్లో చదువుకోవాలన్నా విదేశీ విద్య పెట్టాం. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఏంటంటే పిల్లలు బాగా చదవాలి, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలనేది ఆయన లక్ష్యం. దాంట్లో భాగంగా మెరుగైన అవకాశాలు అన్నాడు కల్పించాం. వేలాది మంది పీజీ ఫీ రీయింబర్స్మెంట్ అందింది, వేలాది మందికి విదేశీ విద్య కూడా అందింది. కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ స్కీమ్ ఏది వేశారు తల్లి. దానివల్ల మనం చాలా నష్టపోయాం. ఒక ఎంబీఏ విలువ నాకు తెలుసు తల్లి, నేను చదివాను కనుక. సో తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే పీజీ ఫీ రీయింబర్స్మెంట్, విదేశీ విద్య లాంటి పవిత్రమైన కార్యక్రమాలు మేము అమలు చేస్తాం. సార్, లాస్ట్ వన్ మోర్ క్వశ్చన్. భవన నిర్మాణ కార్మికులు హెల్త్ ప్రాబ్లమ్స్ తో చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళకి మీ ప్రభుత్వం ద్వారా ఏం హెల్ప్ చేస్తారు? మా భవన నిర్మాణ కార్మికులకు ఒక బోర్డు ఉంటుంది. రాష్ట్రంలో ఏ కాంట్రాక్ట్ పనులు జరిగినా ఇంత పర్సెంటేజ్ డబ్బులు తీసి ఆ బోర్డులో పెట్టాలనేది ఒక చట్టం తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇప్పుడు కాదు, 1997-98లో తీసుకొచ్చారు నాకు గుర్తు. అప్పటి నుంచి ఆ బోర్డు నడుస్తుంది తల్లి. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ బోర్డులో ఉన్న డబ్బుల్ని పక్కదారి మళ్లించారు. దానివల్ల భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వాళ్ళకి ఆరోగ్య ఇబ్బంది ఉన్నా, ఇంట్లో పెళ్లి జరిగిన, ప్రమాదంలో ఎవరైనా చనిపోయినా ఆ బోర్డు డబ్బులు ఇచ్చేది. సో ఆ బోర్డుని పునర్నిర్మాణం చేస్తాం. గతంలో ఏ సంక్షేమ కార్యక్రమాలు అయితే భవన నిర్మాణ కార్మికులకు అందించాలమో ఆ కార్యక్రమాలు తప్పనిసరిగా అమలు చేస్తాం. థ్యాంక్ యూ చెల్లి. అమ్మ, చెల్లమ్మకి ఇస్తావా? నెక్స్ట్ అమ్మమ్మ, ఇద్దరు మాట్లాడచ్చు. ఆ చెల్లమ్మకి ఇద్దరు మాట్లాడచ్చు, మీకు ఇస్తా. చిన్న ఒక్క నిమిషం. గుడ్ ఈవినింగ్ సార్. తమ్ముడు, లేడీస్ ఫస్ట్ ప్లీజ్. Hello, good evening sir. Very good evening. On behalf of all Nellurians, a hearty welcome to Nellore city. Thank you, Chil. I have few questions sir. For better understanding I will talk one question please. Andarku avakasam idam. Sir, ఇప్పుడు మనకి నోటిఫికేషన్స్ అనేవి లాస్ట్ టైం, ఇప్పుడు రీసెంట్ గా 2 months లో ఉర్దూ కని, తెలుగు కని, హిందీ కని, మ్యాథ్స్ అని చాలా లెక్చరర్స్ కి పడ్డాయి సార్. కానీ స్పెషలైజ్ గా నేనైతే ఉర్దూ తీసుకున్నాను. కానీ దానికి అప్లై చేద్దాం అనుకుంటే దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా బీసీసీ అంటే ట్రాన్స్ఫర్డ్ క్రిస్టియన్స్ కి ఇచ్చారు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వము జాబులు ఇవ్వాలని నోటిఫికేషన్ ఇస్తుందా, అసలు చెయ్యకూడదని కావాలని అలా చేస్తుందా? క్రిస్టియన్స్ ఉర్దూ ఎందుకు తీసుకుంటారు? అంటే ఎవరైనా అప్లై చేయాలంటే అది పోస్ట్ అలాగే వదిలేద్దామనా, జాబ్స్ ఇవ్వాలన్నా లేదనా? ఇంకొకటి సార్ ఏంటంటే, మేము డిగ్రీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు డిగ్రీ చదువుతున్నాను సార్. వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు నేను పీజీ చదువుతున్నాను. డిగ్రీలో నేను లాస్ట్ ఇయర్ లో ఉన్నసరికి ఈ ప్రభుత్వం వచ్చింది. ఇప్పటిదాకా నాకు ఆ డిగ్రీ అమౌంట్ అనేవి చాలా మందికి ఆగిపోయినాయి. ఈ ఒక్క రీజన్ వల్ల ఏమైందంటే చాలా మంది అసలు వాళ్ళ సర్టిఫికెట్స్ కూడా ఎన్నో వేలు పెట్టి తెచ్చుకోవాల్సి వస్తుంది. దాని వల్ల హైయర్ స్టడీస్ కూడా చేసుకోలేకపోతున్నారు. అండ్ ఇంకొకటి, మీరు 20 లక్షలు జాబులు ఇప్పిస్తారని చెప్తున్నారు. అది అందరికి ఒకవేళ చేరకపోతే, అంటే ఇప్పుడు ఇయర్లీ ఇంత మంది అని చెప్పి యువత వస్తారు. ఐఎమ్ అన్ అన్ఎంప్లాయిడ్ యువత సార్ ఫ్రమ్ యువర్ స్టేట్. నేను 23 years ఫ్రమ్ సిన్స్ 1 year నేనైతే ఇలాగే ఉన్నాను. జాబ్స్ కోసం ట్రై చేస్తూ సగానికి సగం నోటిఫికేషన్స్ ఏమొస్తున్నాయో కూడా మాకు తెలియటం లేదు. సో మాకు అవి తెలిసేదరా, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదో కొంచెం నోటిఫికేషన్ లాగా కాలేజ్ లో సర్కులర్ లా వచ్చేది. కానీ అసలు ఇక్కడ మాకేం తెలియటం లేదు. ఒకవేళ మీరు ఆ 20 lakhs జాబ్స్ ఒకవేళ ఇవ్వకపోతే, ఒకవేళ ఇద్దరు అలా మిస్ అయితే వాళ్ళకి మీరు ఎలా హెల్ప్ చేయబోతున్నారు? మీ ఆప్షన్స్ ఏంటి?